హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఈ బైక్ అసలు ఎలా ఉంది, టైర్స్ వేయించిన తర్వాతకి టైర్స్ రికమెండెడా కాదా, అసలు ఈ టైర్స్ ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో మాత్రం మనం మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియోలో ఈ టైర్స్ మనం అపోలో ట్రాంప్లర్ ఎస్టీ సిరీస్ అయితే వేసుకున్నాము. దాని టోటల్ కాస్ట్ వచ్చేసి మనకైతే 3300 పడింది. ఎందుకంటే యాక్చువల్గా మనకి ఆన్లైన్లో 3300 చేంజ్ పడింది. సో డీలర్ దగ్గర మాట్లాడినప్పుడు 3500కి అయితే ఇస్తా అని చెప్పినారు వాళ్ళు. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసి మాట్లాడినప్పుడు అడిగినప్పుడు వాళ్ళు 3400కి అయితే ఒప్పుకున్నారు. దాని తర్వాత 3300కి అయితే ఫైనల్ డీల్ అయితే అయిపోయింది. సో నాకు 3300 అంటే మంచి డీలే. టైర్స్ అయితే మనకి చాలా మంచిగా నడుస్తున్నాయి. కానీ నేను ఒకటి ఫస్ట్ కాన్ వచ్చే దీనికైతే మాత్రం ఏంటంటే ఆ నాబీ టైర్స్ ఉన్నాయి చూసారా, ఆ నాబ్సే దీనికి ఫస్ట్ వచ్చే ప్రాబ్లము. ఎందుకంటే ఈ బైక్ కొంచెం లైట్ వెయిట్ అనమాట. సో దీని హ్యాండిల్ చూసుకుంటే కొంచెం స్పోర్ట్స్ లుక్ లాగా ఉంటుంది. సో మనం ఇట్లా కిందికి బెండ్ చేసి రైడ్ చేస్తాం కాబట్టి మనకి ఈ టైర్స్ ఏమవుతున్నాయంటే నార్మల్గా గ్రావెల్ రోడ్ పైన వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, కానీ నార్మల్ రోడ్స్లో బాగా వైబ్రేషన్ అయితే ఫీల్ అవుతుంది. బ్యాక్ టైర్లో కూడా అండ్ ఫ్రంట్ టైర్లో కూడా. టైర్స్ 2 కంపౌండ్స్తో వస్తున్నాయి. లైక్ మిడిల్లో హార్డ్ కంపౌండ్ ఉంది, సైడ్లో మాత్రం సాఫ్ట్ కంపౌండ్ ఉంది. R15కి అయితే రికమెండెడ్ కాదు, అసలు నాకైతే నచ్చలేదు. R15 పైన మైలేజ్ డ్రాప్ అయింది అండ్ ఆల్సో ఇంజన్ హీట్ అవుతుంది. హయ్యర్ సీసీకి వెళ్తే వెల్ అండ్ గుడ్. మిగతా డీటెయిల్స్ ముందు వీడియోలో మీకు చెప్తాను. సో ఈ బైక్లో అయితే బ్యాక్ టైర్ ఫ్రంట్ టైర్ రెండు మంచిగానే అనిపిస్తున్నాయి మనకి. కానీ ఫ్రంట్ టైర్ ఏమవుతుందంటే ఈ హ్యాండిల్ మనకి స్పోర్ట్స్ హ్యాండిల్ లాగా ఇట్లా ఉంటుంది కదా. సో ఇట్లా మనం కూర్చొని రైడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనం లో పొజిషన్లో ఉంటాం. ప్లస్ ఈ బైక్ కూడా చాలా లైట్ వెయిట్ కాబట్టి ఏమవుతుందంటే ఈ నాబ్స్ ఉన్నాయి కదా, కొంచెం మనకి అంత స్మూత్ ఫీలింగ్ అయితే లేదనమాట. మనకి ఎలాంటి బైక్లో ఈ టైర్ మనకు కరెక్ట్గా ఫిట్ ఉంటుందంటే హెవీ బైక్స్ అంటే కొంచెం అడ్వెంచర్ టూరర్స్ లాగా ఉంటాయి కదా. లైక్ ఫర్ సపోజ్ డామినార్, హిమాలయన్. సో ఇలాంటి బైక్స్కి అయితే మనకైతే కరెక్ట్గా ఉంటాయి. దీంట్లో కూడా బాగున్నాయి, గ్రిప్పింగ్ కూడా బాగుంది. నైలో గ్రిప్ జాపర్స్ MRF ఉన్నాయి కదా, దానికంటే బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నాయి. కానీ ఈ బైక్ మాత్రం రికమెండెడ్ స్టాక్ టైర్స్ ఏదైతే వచ్చినాయో అవే మనకి కొంచెం మంచి ఫీల్ అయితే ఇస్తున్నాయి. సో అలాంటి స్పోర్ట్స్ టైర్ వేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కార్నరింగ్ అయితే బైక్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంది. MRF టైర్స్ కంటే అంటే స్టాక్ టైర్స్ కంటే నాకు ఇవే బెటర్గా అనిపించినాయి. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ టైర్స్ ఈ కార్నర్స్ ఏదైతే ఉన్నాయో కొంచెం లోపల వరకు వచ్చినాయి. అంటే నేను కంపేర్ చేసి చూసిన తర్వాతనే చెప్తున్నా. సో ఇక్కడ వరకు వచ్చినాయి కాబట్టి మనం కార్నరింగ్ చేసినా కూడా ఈ నాబ్స్ వల్ల మనకి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా లీన్ అయితే చేయగలుగుతున్నాము. హై స్పీడ్లో కూడా స్ట్రైట్ వెళ్ళినప్పుడు కూడా స్ట్రైట్ లైన్ స్టెబిలిటీ కూడా బాగుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఈ బ్లాక్స్ స్ట్రైట్ లైన్లో వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్ట్రైట్గా ఉన్నాయి కాబట్టి స్టెబిలిటీ అయితే స్ట్రైట్ లైన్లో కూడా బాగుంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ట్రాఫిక్లలో మనెవరింగ్ చేసేటప్పుడు కొంచెం మనకి హెవీగా అయితే ఫీల్ అవుతుంది. ఎందుకంటే నాబీ టైర్స్ కదా, సో అంత కంఫర్టబుల్గా అయితే లేవు. బట్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అయితే MRF కంటే బాగానే ఉన్నాయి. కానీ రైడ్ చేసేటప్పుడు హ్యాండ్లింగ్ మాత్రం నాకు కొంచెం జాపర్సే బెటర్ అనిపించినాయి. బట్ దాన్ని వదులుకుంటే చూడండి, కాంపౌండ్ కూడా ఎట్లా ఉందంటే కొత్త టైర్స్ కదా, ఇవన్నీ స్టిక్కీగా లైక్ ఏమన్నా ఉన్నా కూడా స్టోన్స్ అవన్నీ అతుకుపోతున్నాయి. ఎందుకంటే గ్రిప్ అనేది అంత మంచిగా ఉందన్నమాట టైర్ది. సో నేనైతే కొంచెం ఒక 500 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసిన ఈ టైర్స్ వేయించుకున్న తర్వాతకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా నేను వాడి దీన్ని ఇంకా ఫుల్ కంప్లీట్ రివ్యూ ఎలా ఉందో మీకు అయితే తర్వాత చెప్తాను. సో ఆన్లైన్ అయితే ఆర్డర్ చేసుకోకుండా ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఆ టైర్స్ ఎలా వచ్చినా రీప్లేస్మెంట్స్ కొంచెం ఇష్యూ ఉన్నాయని నేనైతే విన్నా. ఇవైతే కొత్త టైర్స్, ఆల్ఫాతోనైతే పోల్చకండి. దీనికి అపోలో ఆల్ఫాస్ అయితే అది ఎక్సెప్షనల్. కానీ ఏంటంటే మనలాంటి రైడర్స్కి మనం ఎప్పుడు రెగ్యులర్గా నడుపుతాం, అంత స్పోర్ట్స్ రైడింగ్ చేయము. లాంగ్ రైడ్స్ వెళ్ళాలి, డైలీ రైడింగ్ చేసుకునే వాళ్ళకైతే ఇదైతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ ఓకే, మీరు ట్రాక్ డేస్ చేస్తారు సమ్ టైమ్స్, ఆర్ యూనో లైక్ రేసింగ్ వెళ్తారు, డ్రాగ్ రేస్ చేస్తారు, అట్లాంటి విషయంలో మాత్రం మీరు మిష్లిన్ లేకపోతే ఆల్ఫా S1 H1 అట్లాంటి టైర్స్కి అయితే మీరు వెళ్ళండి. సో ఇవైతే డీసెంట్ ప్రైస్డ్ 5300. ఈ క్వాలిటీకి అయితే నాకైతే ఎక్సెప్షనల్గా అనిపించినాయి. సో ముందు నడిపి ఇంకా ఎలా ఉన్నాయో ఆ రివ్యూ మాత్రం మీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్.